ఏమైంది అంబిక? ఏ విషయాన్నైనా ధైర్యంతో ఎదుర్కొని తెలివిగా మెదిలే నీ కంట్లో నుంచి కన్నీళ్లు రావడం ఏంటమ్మా? ఏనన్నా, నేను మనిషినే, నేను ఆడదాన్నే. నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు సంతోషాలు బాధలు ఉంటాయి నాన్న. నీకు సంతోషాలు బాధలు ఉండవని నేను అనడం లేదమ్మా. ఏ విషయానికైనా అధైర్యపడవు, వెనకడుగు అసలు వేయవు అంటున్నాను. ముందు నువ్వు లేవమ్మా, లే. ఆ ధైర్యమే నాన్న ఈ రోజు నన్ను ఇలా నిల్చోబెట్టింది. ఆ మొండి నమ్మకమే నాన్న నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమైందమ్మా? మన కుటుంబం కోసం నా జీవితం మొత్తాన్ని దారపోసానని మీకు తెలుసు కదా నాన్న. మన కోసమని అంత త్యాగం చేసి నేను ఆ రోజు నిలబడితే నువ్వు మాత్రం నన్ను, నా మాటని కాదంటున్నావు. ఆ లక్ష్మి నమ్ముతున్నావు, దాన్ని అందలు వెక్కిస్తున్నావు నాన్న. ఏదైనా మీరు నా మీద చూపించే ప్రేమ, ఏదైనా మన కుటుంబం కోసం నేను చేసిన త్యాగానికి మీరిచ్చే గుర్తింపు. ఆ రోజు అన్నయ్య అర్ధాంతరంగా చనిపోతే కుటుంబ భారాన్ని అంతా నేనే మోసాను. నీ కడుపున పుట్టిన నీ కూతుర్ని నువ్వు నమ్మట్లేదు నాన్న. బయట నుంచి వచ్చిన ఆ పరాయి లక్ష్మి నమ్ముతున్నావు. ఈ రోజు కూడా నేనెందుకు ఆ లక్ష్మిని పంపించేయమని అలా గట్టిగా చెప్తున్నానో కనీసం ఆలోచించకుండా ఆ లక్ష్మిని దత్త తీసుకుందామని నువ్వు ఆలోచిస్తున్నావు నాన్న. ఎందుకు నాన్న, ఎందుకు ఈ కూతురు మీద నీకు అంత చిన్న చూపు? మీ అందరి కోసం గొడ్డులా కష్టపడ్డా నేను చేసిన తప్ప నాన్న? చెప్పండి నాన్న. అదేం లేదమ్మా. మరి నలుగురిలో నా మాట తీసేశాక సొంత తండ్రే పరాయిదాల్లా నన్ను చూస్తున్నారంటే నాకెలా ఉంటుంది నాన్న? నేనెప్పుడు అలా చూడలేదు తల్లి. అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమగా చూసుకునేది నేనేనమ్మా. మీకు ఆ ప్రేమే ఉంటే ఆ దత్తత నిర్ణయం వెనక్కి తీసుకోండి. ఆ లక్ష్మికి సపోర్ట్ చేయడం ఆపే నాన్న. మీ కూతురు నిర్ణయానికి మీరు గౌరవం ఇవ్వండి నాన్న. అంబిక,